Yeah, very good afternoon. Please be seated. SA 501 we have started, right? Yesterday, HDFC Bank has been penalized by 1 crore because they didn't file certain forms with RBI. కొన్ని ఫామ్స్ ఫైల్ చేయాలి ఆర్బీఐతో రెగ్యులర్గా ఫైల్ చేసినటువంటి కొన్ని ఫామ్స్ ఫైల్ చేయాలి. జస్ట్ ఒక్క డిఫాల్టే స్టిల్ దే ఫైండ్. అంటే చూడండి వాళ్ళు ఏం చెప్పారంటే హెచ్డిఎఫ్సి స్పోక్స్ పర్సన్ ఏం చెప్పాడంటే వాళ్ళు ఒకటే మా కంట్రోల్స్లో వీక్నెసెస్ ఉన్నాయి ఒక చోట, వీ హ్యావ్ డిటెక్టెడ్ ఇట్ టుడే విత్ ద లెవీ ఆఫ్ పెనాల్టీ. we will rectify our internal control system so that this kind of failures will not be repeated. ఏంటి ఫ్రాడ్ పడకుండా పెనాల్టీ పడకుండా ఫామ్స్ ఫైల్ చేయాలి రెగ్యులర్గా. దానికి కంట్రోల్ వీక్నెస్ ఉందంటే అర్థం ఏంటి మీనింగ్? అక్కడ ఎవరైతే మనం ఒక కంపిటెంట్ పర్సన్ పెట్టామో అక్కడ ఇవన్నీ చూసుకోమని, హీఈస్ నాట్ సఫిషియంట్, హీఈస్ నాట్ వర్త్ ఎనఫ్. సో ప్రాబబ్లీ మేబీ అతనికి వర్క్లోడ్ ఎక్కువై ఉండొచ్చు ఒక రీజన్, రెండు అతను నెగ్లిజెంట్గా వర్క్ చేసి ఉండొచ్చు. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు చెక్ చేసుకొని ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా దెన్ దే అకార్డింగ్లీ యాడ్ 1 more person టు దట్. ఆర్ మేబీ వర్క్ని డివైడ్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు లీగల్ కంప్లైంట్స్ అని ఇప్పుడు ఆర్బీఐ ఫైలింగ్స్ అన్ని చాలా ఉంటాయి. ఆర్బీఐ ఫైలింగ్స్ చేయాలంటే దాని గురించి తెలిసిన అతను పిలవాలి ఫస్ట్, మనం అపాయింట్ చేయాలి అక్కడ. సో తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరిని పిలుద్దాం, ఇద్దరికి వర్క్ డివైడ్ చేయించుకోమని చెప్దాం. ఇద్దరికి ఒక వర్క్ డివైడ్ చేయించి ఇంకిద్దరు ఆ పని చేయండి ఫిక్స్డ్గా. మీ పని ఒకటే, ఎప్పటికప్పుడు ఆర్బీఐతో ఫామ్స్ ఏవైతే ఫైల్ చేయాలని ఫైల్ చేస్తూ ఉండాలి. దానికి రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఇంకో హైయర్ అథారిటీకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఒక ఇన్స్పెక్టర్ రివ్యూర్ ఉంటారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఒక కంట్రోల్ మెజర్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ. నెక్స్ట్ అంటే చూడండి, ది ఆడిట్ సబ్జెక్ట్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ఈస్ ఆఫ్ కంప్లీట్ ప్రాక్టికల్ థింగ్. వాట్ ఎవర్ యూఆర్ రీడింగ్ ఇన్ ద బుక్ యూ కెన్ సీ ఇన్ రియల్ లైఫ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్. నెక్స్ట్ సో మనం SA 501 చదువుతున్నాము. ఇన్వెంటరీ గురించి స్టార్ట్ చేసాం అంతేనా? ఇన్వెంటరీలో ఐ థింక్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదువుదాం. ఇన్వెంటరీది 1 and 2 కంప్లీట్ అయినాయి అంతేనా? మళ్ళీ ఆ రెండు ఒకసారి చదువుదాం, చదివి థర్డ్ పాయింట్కి వెళ్దాం. హియర్ రీడ్ దట్. ఇంతకీ ఈ SA 501 ఏంటి? స్పెసిఫిక్ కన్సిడరేషన్స్ ఫర్ సెలెక్టెడ్ ఐటమ్స్. ఆడిట్ ఎవిడెన్స్, స్పెసిఫిక్ కన్సిడరేషన్స్ ఫర్ సెలెక్టెడ్ ఐటమ్స్. యూ షుడ్ గెట్ అన్ ఎవిడెన్స్. Specifically you have to get these evidences for selected items. Selected items are 3. 1, inventory. Inventory గురించి ఏం తెలుసుకోవాలి? Whether are they existing and what is the condition. Inventory existence and condition, auditor has to get an idea about it. Then auditor has to verify litigations and claims. Third, auditor has to verify segment information. So inventory, what is regarding inventory? First, auditor has to attend management counting. Management will be performing inventory counting at year end, right? Attend that. Suppose if they are not performing at year end, they are performing on some other date, okay, attend that date. If that is not possible for you, attend on another day and you go and do inventory counting inspection and match it with the books of accounts. If there is a mismatch, inquire with the management. So దాని గురించి 1 and 2 points లో చదివాం. మళ్ళీ చదవండి. Existence and condition of inventory. Attend management inventory counting. The auditor shall obtain sufficient appropriate audit evidence regarding the existence and condition of inventory as at year end. That is, date of financial statements, by attendance at physical inventory counting performed by management to evaluate management's process of physical inventory counting, inspect the inventory and perform test counts, and reconcile the physical inventory with the inventory records to identify any discrepancies. If inventory counting is carried at other than balance sheet date, then the auditor shall identify the changes occurred between the balance sheet date and count date and shall ensure whether the changes are properly recorded. సో ఒకవేళ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు కాకుండా వేరే రోజు జరిగితే, ఈ సపోజ్ ఇప్పుడు 31st March రోజుకి కౌంటింగ్ జరగాలి, ఆ రోజు కాకుండా 15th April జరిగింది, ఆ 15 daysకి వాట్ ఎవర్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేశాక చూడాలి. ఇప్పుడు 15th April రోజు ఇన్వెంటరీ మ్యాచ్ అవుతుంది, బుక్స్లోని ఇన్వెంటరీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా ఉన్న ఇన్వెంటరీ రెండు మ్యాచ్ అవుతున్నాయి 15th April రోజు. అంటే డెఫినెట్గా 15th April నుంచి ఏవైతే ఇష్యూస్ అండ్ రిసీట్స్
యాడ్ బ్యాక్ చేస్తే రివర్స్లో చేస్తే వాటిని 31st మార్చ్ రావాలిగా. అంటే ఇప్పుడు 15th ఏప్రిల్ రోజు మ్యాచ్ అయిందంటే డెఫినెట్గా ఈ 15 days ట్రాన్సాక్షన్స్ని అడ్జస్ట్ చేస్తే మనకి 31st బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ ఈజ్ రిలయబుల్, రైట్? ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? 31st మార్చ్ రోజు నిజంగా అంత ఉందో నాకు తెలీదు, బట్ ఈరోజు ఎగ్జాక్ట్గా బుక్స్లో ఉన్నదే ఉంది కాబట్టి బుక్స్లో జరిగినటువంటి 15 days అడ్జస్ట్మెంట్స్ అడ్జస్ట్ చేస్తే 31st మార్చ్ ఎంత ఉండాలని ఇక్కడ నా లాజికల్గా వస్తుందో అదే ఉంటుంది ఫిజికల్గా కూడా డెఫినెట్గా. ఎస్ అను, బట్ 100% ఐమ్ నాట్ షూర్, బట్ రీజనబుల్లీ ఐఎమ్ షూర్. ఏబుల్ టు అండర్స్టాండ్? నెక్స్ట్, physical inspection by auditor directly. Physical inspection by auditor directly. If the auditor is unable to attend physical inventory counting by management due to unforeseen circumstances, the auditor shall make or observe some physical counts on an alternative date and perform audit procedures on intervening transactions. ఇంకే రోజున ఆల్టర్నేటివ్ డేట్లో నువ్వు చేసి లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది మేనేజ్మెంట్ కౌంట్ చేయటం, ఇప్పుడు నువ్వు ఎప్పుడు కౌంట్ చేస్తున్నావు, ఈ మధ్యలో మన ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగా ర్యాండమ్గా ఒకసారి చెక్ చేయి, అవి నిజంగా జరిగాయా లేదా చెక్ చేయి. దట్స్ ఇట్. నెక్స్ట్, is physical verification by auditor mandatory, by the way? No, it depends. If you feel you have to verify, okay, you can do. If you feel okay, no need, management controls are excellent, management already verifying inventory, carolo kuda auditor ni verify cheyamani cheppale, whether management verification is reasonable or not, whether discrepancies identified or properly dealt or not, ఆ రెండే కదా చెప్పింది. మేనేజ్మెంట్ గురించి నువ్వు చెక్ చేయాలి. అండ్ రిమెంబర్, నో మోస్ట్ ఆఫ్ ద టైం 31st మార్చ్ ఇన్వెంటరీ కౌంటింగ్ జరగదు. మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓ సమ్ అదర్ డే చూస్ చేసుకొని ఆ రోజు కౌంట్ చేసి ఈ మధ్యలో మూమెంట్ ఉంటుంది కదండి, ఇవన్నీ అడ్జస్ట్ చేసి అరైవ్ అవుతారు 31st మార్చ్ ఇంత ఉంది అని. దానికి ఎన్ఆర్వి అప్లై చేసి కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఒక ఎంట్రీ రాస్తారు. అలా బ్యాలెన్స్ షీట్ P&L ఫైనలైజ్ చేస్తారు, దాన్ని అప్రూవ్ చేస్తారు తర్వాత బోర్డు మీటింగ్లో. అర్థమవుతుందా? సో 31st మార్చ్ చేయాలని లేదు. అండ్ మోర్ ఓవర్, అటెండెన్స్ ఆఫ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఎట్ 31st మార్చ్ ఈజ్ వెరీ ఇంప్రాక్టికబుల్ ఫర్ ది ఆడిటర్ బికాస్ యూ హ్యావ్ మల్టిపుల్ క్లయింట్స్. When you have multiple clients, it is difficult to attend to all the premises. అర్థమవుతుందా? ఇలాంటప్పుడు ఏదైనా ఒక పెక్యులియర్ క్లయింట్ అనిపించింది, ఒక బిగ్ క్లయింట్ దగ్గర ఉంది, అతను కౌంటింగ్కి వెళ్ళాలనిపించింది, యూ కెన్ గో దర్ ప్రొవైడెడ్ దే షుడ్ ఆల్సో బి కౌంటింగ్ ఇట్ ఆన్ ద డే. వాళ్ళు ఆ రోజు కౌంటింగ్ చేయట్లా, దెన్ వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ గోయింగ్ దర్ యాజ్ అన్ ఇయర్ ఎండ్? ఏదైనా ఆల్టర్నేటివ్ డేట్ ఉంటే ఆ రోజు వెళ్ళి చూడండి. ఇప్పుడు నీకు కౌంట్ చేయడం నీకు అంత ఎనర్జీ లేదు, ఆర్ సపోజ్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం, వాళ్ళు ఆల్రెడీ కౌంట్ చేసి దాన్ని వెళ్ళి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. వాళ్ళు ఎలా కౌంట్ చేస్తున్నారు, హౌ ఆర్ దే రికార్డింగ్ ఇట్, హౌ ఆర్ దే కంపేరింగ్ ఫిజికల్, దాన్ని మీ కంపేర్ చేసి ఎలా మ్యాచ్ చేస్తున్నారు డేటాని, కంపేర్ దట్, అబ్జర్వ్ దట్. నెక్స్ట్, థర్డ్ పాయింట్, ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఇంప్రాక్టికబుల్. ఫిజికల్ ఇన్స్పెక్షన్ అనేది అసలు ఇంప్రాక్టికబుల్, అసలు అక్కడ గోడౌన్కి వెళ్ళడానికి కుదరట్లేదు. వాట్ కెన్ ఐ డూ, అల్టిమేట్లీ వాట్ కెన్ ఐ డూ? ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా వే ఉందా ట్రై చేస్తాను. ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ చేయడం ఇంప్రాక్టికబుల్ అని అనిపించింది, ఆల్టర్నేటివ్గా ఏదైనా వే ఉందా కౌంట్ చెక్ చేస్తాను. ఆల్టర్నేటివ్ వే, ఆల్టర్నేటివ్లీ జనరల్లీ మనకి ఏ వేస్ ఉండవు. అర్థమవుతుందా? మేబీ సపోజ్ ఇప్పుడు GST అథారిటీ వాళ్ళు ఎవరో ఆ వేర్ హౌస్కి నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోలేదని సీజ్ చేశారు. ఆ వేర్ హౌస్ని సీజ్ చేసినప్పుడు వాళ్ళు మొత్తం ఇన్వెంటరీ మొత్తం కౌంట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి సీజ్ చేశారు. వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎందుకు, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ఆ గోడౌన్ ఓపెన్ చేసినప్పుడు అది అంతే ఉండాలి. మీరు అనాథరైజ్డ్గా గోడౌన్ ఓపెన్ చేసి సెల్ చేసేయకూడదు. ఆ రిపోర్ట్ GST డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిజికల్ కౌంటింగ్ చేసి రిపోర్ట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ రిపోర్ట్ చూడండి. అలా ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉందా చెక్ చేయండి. ఓకే, నువ్వు చెక్ చేయలేకపోయావు, ఆల్టర్నేటివ్గా ఏదైనా మోడ్లో చెక్ చేయొచ్చు ఇన్వెంటరీ. ఓకే, GST వాళ్ళు ఆల్రెడీ చెక్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అది తీసుకో, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? అది తీసుకొని చూడండి. సపోజ్ అది కూడా కుదరట్లా, నో వేర్ ఐ ఆమ్ రీచింగ్ హౌ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ హౌ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఆ కండిషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఎగ్జిస్టెన్స్ గురించి నాకు ఏ మాత్రం కూడా అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎట్ ఆల్. వాట్ కెన్ ఐ డూ? Since I didn't verify inventory, which may constitute a major element of balance sheet, I may give which opinion, either qualified or disclaimer. Getting it? Adhe ichcharu ikkada. If attendance at physical inventory counting is impracticable ante probably that is at very remote area, or maybe ఆ ఏరియాలో సడన్గా ఏదో some వాతావరణం బాలేదు, atmosphere is not well. Okay, because of n number of reasons, there may be a situation where inventory counting may be impracticable. Then the auditor shall perform alternative audit procedures to obtain sufficient appropriate audit evidence regarding the existence and condition of inventory. Yeah, so the auditor shall perform alternative audit to obtain sufficient appropriate evidence regarding existence and condition of inventory. Okay, అవి ఎలా ఉన్నాయో నాకు ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా వేలో దొరికిద్దా చూస్తా, వాటి యొక్క కండిషన్ ఎగ్జిస్టెన్స్ గురించి నాకు ఆల్టర్నేటివ్గా వేరే ఎవిడెన్స్ ఏమైనా దొరికిద్దని చూస్తా. ఓకే, నేను కౌంట్ చేయలేకపోతున్నా, వేరే ఎవరైనా కౌంట్ చేసి ఉన్నారా, వాళ్ళ రిపోర్ట్స్ చెక్ చేస్తా. ఏబుల్ టు అండర్స్టాండ్? మేనేజ్మెంట్ కౌంట్ చేసిన రిపోర్ట్ అవ్వచ్చు, లేదా డిపార్ట్మెంట్ ఇలా కౌంట్ చేసిన రిపోర్ట్ అవ్వచ్చు, లేదా బ్యాంకర్స్ వస్తారు. బ్యాంక్ ఆడిట్స్లో మీకు ఇన్వెంటరీ వాల్యూ 5 crores కంటే దాటి ఎక్కువ ఉంటే, మీకు కనుక లోన్ ఉంటే, మీకు కనుక లోన్ 5 crores కంటే ఎక్కువ ఉంటే,
మీ లోన్ 5 crores దాటి ఉండుంటే, ఆ లోన్ కూడా దేని బేస్ చేసుకొని తీసుకున్నారంటే కరెంట్ అసెట్స్ని బేస్ చేసుకొని తీసుకున్నారు. కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే 5 crores దాటి ఉంది కాబట్టి వాళ్ళే ఆడిట్ చేస్తారు, స్టాక్ ఆడిట్. వాళ్ళకు ఆడిటర్ని పంపి స్టాక్ ఆడిట్ చేయించుకుంటారు. ఆ స్టాక్ ఆడిట్ రిపోర్ట్ ఉంది కంపెనీ దగ్గర. సార్ ఇప్పుడు మీరు చేయడం కుదరట్లేదు కాబట్టి ఈ స్టాక్ ఆడిట్ రిపోర్ట్ చూడండి, ఇది బ్యాంక్ వాళ్ళు చేసిన రిపోర్ట్, మేమేం చేయాలి అసలు. వాళ్ళు వచ్చి ఫిజికల్గా చూసుకొని వాళ్ళు సర్టిఫై చేశారు, దిస్ ఆల్సో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ మోర్ రిలయబుల్. అది నీకు చూపించారు, ఫైన్, యూ కెన్ టేక్ ఇట్. ఎగ్జాంపుల్ జిఎస్టీ వాళ్ళు చేసింది ఉంది, యూ కెన్ టేక్ ఇట్. సపోజ్ ఇలా ఆల్టర్నేటివ్గా నీకు ఏది దొరకట్లేదు, అప్పుడు నువ్వు మాడిఫైడ్ ఒపీనియన్ ఆప్షన్కి వెళ్తాం. అదే నెక్స్ట్ పాయింట్లో ఇచ్చారు చూడండి. నెక్స్ట్, the alternative procedure includes inspection of documentation of subsequent sale of specific items of inventory purchased on or before balance sheet. ఇదేంటంటే ఎగ్జాంపుల్ అనమాట. ఆల్టర్నేటివ్గా ఇంకొక లైన్ చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 1 or 2 ఎగ్జాంపుల్స్. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే 31st March రోజు అంత ఇన్వెంటరీ ఉందన్నామంటే అది ఖచ్చితంగా సేల్ చేసి ఉండవు తర్వాత. ఎప్పుడైనా తర్వాత సేల్ చేసినట్లు ఏమైనా ఉందా చూడు. అంటే ఎగ్జాంపుల్, సపోజ్ నీ దగ్గర 31st March క్వాంటిటీలో మాట్లాడుకుందాం. 31st March 2000 ఉన్న 10,000 రూపీస్ 10,000 kgs బ్యాలెన్స్ ఉంది నీ దగ్గర. తర్వాత 1st April నుంచి సమ్ 29th Aprilకి నువ్వు సేల్ చేసినటువంటి కంప్లీట్ అవుట్ఫ్లోస్ ఎంత అంటే 10,000. ఎంత అండి అవుట్ఫ్లోస్? 10,000. ఇక్కడ ఇన్ఫ్లోస్ కూడా ఉన్నాయి, ఇన్ఫ్లోస్ ఎంత అని చూస్తే 3,000 ఉన్నాయి. అర్థమవుతుందా? ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయంటే సమ్ 3,000 ఉన్నాయి. ఇన్ఫ్లోస్ 3,000 అంటే 10 + 3 13K అవుతుంది. ఎస్ను 13K - 10K 3,000 అవుతుంది. ఇప్పుడు బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ 3,000 ఉంది. 3,000 కొన్నట్టు చూపించారు, 10,000 అమ్మినట్టు చూపించారు. దీనికి సేల్ ఇన్వాయిస్ కూడా ఉంది, డెలివరీ చలాన్ ఉంది. డెలివరీ చలాన్ ఈజ్ దేర్, సేల్ ఇన్వాయిస్ ఈజ్ దేర్. అవతల వాడు GRN కాపీ ఇచ్చాడు, 10,000 kgs కొన్నట్టు. ఎవ్రీ కాపీ వాజ్ అవైలబుల్ క్లియర్లీ. నో, కెన్ ఐ కన్ఫర్మ్? ఓకే, 10,000 గూడ్స్, మనం 10,000 వర్త్ ఆఫ్ గూడ్స్ 1st April నుంచి 29th అమ్మాము. ఆ పీరియడ్లో కొంత 3,000. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 3,000. అంటే ఈ కొన్న గూడ్స్ ఇంకా అమ్మలేదనే కదా అర్థం. మరి అమ్మిన గూడ్స్ ఏమై ఉంటాయి? ఓపెనింగ్ గూడ్స్ అయి ఉంటాయి. ఓపెనింగ్ అంటే క్లోజింగ్ బ్యాలెన్సే కదా. సో ప్రాబబ్లీ కెన్ ఐ కన్ఫర్మ్ వెదర్ క్లోజింగ్ స్టాక్ ఈస్ అవైలబుల్ యాజ్ ఆన్ 31st March అన్నట్టు కెన్ ఐ గెట్ ఎ కన్ఫర్మేషన్? యా, ఐఎమ్ కన్విన్స్డ్ యూ. ఐ కెన్ కన్విన్స్ మై సెల్ఫ్ రిగార్డింగ్ దిస్ కంప్యూటేషన్. ఆర్ గెటింగ్ ఇట్? ఇలా చేయమంటున్నారు ఆల్టర్నేటివ్గా. ఓకే, ఇంప్రాక్టికబుల్ అనేది చాలా రేర్ సెనారియో. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆల్టర్నేటివ్గా ఇలా చేయొచ్చు అని. ఇందా నేను చెప్పాను కదా, ఒకవేళ ఇన్వెంటరీ కౌంటింగ్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత వేరే జరిగితే ఆ డిఫరెన్సెస్ని వాల్యుయేట్ చేయాలని, ఆ ఇంటరిమ్ ట్రాన్సాక్షన్స్ అని నువ్వు చెక్ చేయాలి. ఇలా నేను చెక్ చేసేది మన ఇంటరిమ్ ట్రాన్సాక్షన్స్. అర్థమవుతుందా? సో తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటిని బ్యాక్వర్డ్ వేసుకుంటూ వెళ్తే 10,000 రావాలి మళ్ళీ. గెటింగ్ ఇట్? అలా 10,000 వస్తుందా లేదా చెక్ చేయండి. నెక్స్ట్, this will ensure the auditor to confirm about existence and condition of inventory as on reporting date. 31st March రోజు ఇన్వెంటరీ నిజంగా ఉందా లేదా ఇలా బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేస్తే కూడా నీకు తెలుస్తుంది. నెక్స్ట్, if alternative procedures are not possible to do so, the auditor shall modify the opinion in the auditor's report in accordance with SA 705. యా, ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. if it is impracticable for the auditor to verify the existence and condition of inventory, then the auditor shall give a modified opinion as per SA 705. True or false అని అడుగుతారు. The above statement is false. When it is impracticable for the auditor to verify the existence and condition of the inventory, the auditor shall perform alternative audit procedures. Highlight that. An alternative audit procedure, example, verifying subsequent sales of the inventory which is existing on or before reporting date. Suppose if alternative procedure is also not possible, then auditor then express an opinion as per SA 705 modified opinion. అలా క్లియర్గా రాయాలి. ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ తీసి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఆర్ గెటింగ్ ఇట్? ఇంకొకలా కూడా ఇవ్వచ్చు పైన. సపోజ్ ఆడిటర్ కెనాట్ అటెండ్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఆన్ ద డేట్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మేనేజ్మెంట్. ఆర్ సపోజ్ ఇఫ్ ద మేనేజ్మెంట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఆన్ 31st March, then auditor shall express modified opinion. No. Auditor shall attend inventory counting performed by management on an alternative date and check for differences arisen between the 31st March and such alternative days and how it was recorded. Auditor అని చెక్ చేయాలి. అట్లా వీటన్నిటిని కూడా 1 by 1 ట్రూ ఆర్ ఫాల్స్గా అడిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. MCQస్గా అడిగే ఛాన్స్ కూడా ఉంది. MCQ అంటే ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చి ఇఫ్ ఈ కింద సిచ్యువేషన్స్లో ఏది SA 501లో డీల్ అయిందని ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి కింద ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా ఇస్తారు ఒకసారి. ఆ 3 కూడా ఇందులో ఇచ్చిన పాయింట్స్లో కవర్ అయిన మీనింగ్స్, దెన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సీక్వెన్స్ అడుగుతారు ఒకసారి, ఫస్ట్ ఏది ఫాలో అవ్వాలి, నెక్స్ట్ ఏది ఫాలో అవ్వాలి, సీక్వెన్స్ అడగచ్చు. క్లియర్ ఎవ్రీవన్? అయితే ఈ సీక్వెన్స్ మనం ఆడిట్లో ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వని రూల్ ఉందా? లేదు. నెక్స్ట్,
ఇన్వెంటరీ ఇన్ ద కస్టడీ ఆఫ్ థర్డ్ పార్టీ. సపోజ్ థర్డ్ పార్టీ దగ్గర ఇన్వెంటరీ ఉంది. వాట్ ఆర్ ద రీజన్స్ వై ఇన్వెంటరీ విల్ బి ఎట్ ది కస్టడీ ఆఫ్ థర్డ్ పార్టీ? వన్, సేల్ ఆర్ రిటర్న్ బేసిస్, కన్సైన్మెంట్ బేసిస్, అండ్ ది అదర్ వన్ ఈజ్ జాబ్ వర్క్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అస్? జాబ్ వర్క్. జాబ్ వర్క్ అంటే సపోజ్ ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్లో కొన్ని గూడ్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, పెయింటింగ్ వర్క్ వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ గోడౌన్కి వెళ్తుంది, వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వాళ్ళు అక్కడ ఎక్స్క్లూజివ్లీ పెయింటింగ్ మాత్రమే చేయొచ్చు. జాబ్ వర్క్ అనమాట. దాన్ని ఏమంటారు? జాబ్ వర్క్. గూడ్స్ ఇన్ జాబ్ వర్క్ లొకేషన్ అంటాం. సో జాబ్ వర్క్ ఇవ్వచ్చు. లేదా ప్లెడ్జ్, ద గూడ్స్ వుడ్ హ్యావ్ బీన్ ప్లెడ్జ్డ్ అండర్ ది కస్టడీ ఆఫ్ థర్డ్ పార్టీ, ఆర్ గూడ్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ట్రాన్సిట్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? వెన్ ద గూడ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ థర్డ్ పార్టీ, సపోజ్ ఇన్వెంటరీ డిస్క్లోజ్డ్ ఎలా ఇవ్వాలి? ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్. ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్ షెడ్యూల్ 3 ప్రకారం ఇవ్వాల్సిన డిస్క్లోజర్ ఇది. ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్, ఇన్వెంటరీ విత్ థర్డ్ పార్టీ, ఇన్వెంటరీ విత్ థర్డ్ పార్టీ, అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దట్స్ ఇట్. ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సపరేట్ ఉంచండి. ఇన్వెంటరీ విత్ ఇన్ హ్యాండ్, ఇన్వెంటరీ విత్ థర్డ్ పార్టీలో మళ్ళీ నువ్వు సపరేట్గా ట్రాన్సిట్ ఇన్వెంటరీ ఎంత, సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ ఎంత, నువ్వు కావాలంటే ఇలా డీటెయిల్ ఇవ్వచ్చు, జాబ్ వర్క్ ఎంత. వీటికి సంబంధించి అడిషనల్ నోట్ పాయింట్స్లో మీరు డిస్క్లోజ్ చేసి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎవరెవరితో జాబ్ వర్క్ చేసినదంతా కూడా. ఇన్వెంటరీ హ్యాండ్ సమ్ అమౌంట్, థర్డ్ పార్టీ ఇంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్ అని చూపించారు 31st March రోజు. నౌ యూ వాంట్ టు వెరిఫై దిస్. థర్డ్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటరీని వెరిఫై చేయాలనుకుంటారు. ఎలా చెక్ చేస్తారు? హౌ డు యూ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్వెంటరీ దట్ ఈస్ లయింగ్ విత్ థర్డ్ పార్టీ? గెట్ అన్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. థర్డ్ పార్టీకి ఒక లెటర్ పంపండి, అతని నుంచి కన్ఫర్మేషన్ తీసుకోండి. నిజంగా మీ దగ్గర మా ఇన్వెంటరీ ఎంత ఉంది, మా బుక్స్లో ఇంత చూపించాం, మీ దగ్గర ఇన్వెంటరీ ఉన్నట్టు, మీ దగ్గర ఎంత ఉంది తీసుకోండి. సపోజ్ వాడు ఇన్వెంటరీ వాల్యూ తక్కువ చూపించాడు, ప్రాబబ్లీ హీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ సమ్ ఇన్వెంటరీ. యాక్సెప్ట్ చేసిందని వాడు ఇన్వెంటరీగా చెప్పాడు, థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నట్టు చెప్పాడు. యాక్సెప్ట్ చేశారంటే బై చేసేసి ఉంటాడు అని అర్థం. అప్పుడు మన వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి బుక్స్లో. మన వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు, థర్డ్ పార్టీతోనే ఉన్నాయి, ఇంకా సేల్ యాక్సెప్ట్ అవ్వలేదనే ఇదిలో ఉన్నారు. సో దానివల్ల డిఫరెన్స్ అరేజ్ అవ్వచ్చు. జాబ్ వర్క్కి పంపించాం, ఎన్ని గూడ్స్ పంపారు మా వాళ్ళు అని అడగచ్చు నేను. అతను కన్ఫర్మేషన్ ఇస్తాడు. సపోజ్ స్టిల్ నీకు ఇంకా డౌట్గా ఉంది, కెన్ యూ గో అండ్ వెరిఫై థర్డ్ పార్టీ ప్రెమిసెస్ ఆల్సో? మీ గూడ్స్ అక్కడ ఉన్నాయో లేదా ప్రెమిసెస్కి వెళ్ళి వెరిఫై చేయొచ్చా? ఎస్, ఇఫ్ థర్డ్ పార్టీ ప్రొవైడ్స్ ఇట్. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏముంటుందంటే, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో జాబ్ వర్కర్కి మన సెంటర్కి నో వన్ ఈజ్ అలౌడ్ ఎక్సెప్ట్ సో అండ్ సో పీపుల్. సపోజ్ ఆ పీపుల్లో ఆడిటర్ లేడు, ఎలో చేయనీరు వాళ్ళు చెక్ చేయడానికి, మనల్ని చెక్ చేయడానికి ఎలో చేయనీరు. సపోజ్ మనల్ని చెక్ చేయడానికి ఎలో చేయని కదా, ఓకే మన ఇంటర్నల్ ఆడిటర్స్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, బ్రాంచ్ ఆడిటర్స్ ఎవరో ఒకరిని వేరే వాళ్ళని పంపిద్దాం, ఆల్టర్నేటివ్లీ ఎనదర్ ఆడిటర్ని పంపిద్దాం. లేదా ఆ కంపెనీకి ఆడిటర్ ఉంటాడు కదా, అతనికి మెయిల్ పెడదాం, సార్ ఇట్లా మా ఇన్వెంటరీ ఉన్నాయి, ఈవెన్ యూ హ్యావ్ టు గెట్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ అస్, ఫ్రమ్ దిస్ కంపెనీ. So as part of my duty, I'm getting a confirmation. So you go and verify. I don't have any right to visit that premise. You have a right to visit that premises because you are the auditor of that company. So you verify and acknowledge me whether that inventory is available or not. Doubt or say vanta kuda. By default, generally what we do is physical confirmation. Mem generally third party దగ్గర ఉంటే what we do is get a confirmation. That's enough. You need not go and physically verify their premises also. Anta time ఉండదు audit lo first. Okay? Yeah, read that. Inventory in the custody of third party. When inventory under the custody and control of a third party, the auditor shall obtain sufficient appropriate audit evidence regarding the existence and condition. అన్నిట్లో అదే రిగార్డింగ్ ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్కి సంబంధించిన ఎవిడెన్స్ అప్టైన్ చేయాలి బై పర్ఫార్మింగ్ ది ఫాలోయింగ్. 1, request confirmation from the third party as to the quantities and conditions of inventory held on behalf of the entity. సో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎలా ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి SA 505లో చెప్పుకుందాం. నెక్స్ట్, if there exist doubts as to reliability of confirmation provided by the third parties, then the auditor may perform the below procedures: attending or arranging another auditor for physical count procedures of third parties if practicable. ఇంకొక ఆడిటర్ హెల్ప్ తీసుకొని అక్కడ ఫిజికల్ కౌంట్ చేయడం. అనదర్ ఆడిటర్ అంటే ప్రాబబ్లీ బ్రాంచ్ ఆడిటర్ అయి ఉండొచ్చు, లేదు మన ఇంటర్నల్ ఆడిటర్కి అక్కడ యాక్సెస్కి రైట్ ఉంది, అతన్ని పంపించవచ్చు. లేదా మన ఎవరికీ లేదు రైట్, ఆ కంపెనీలో ఎనదర్ ఆడిటర్ ఉంటే అతన్ని అడగచ్చు. ఇక్కడ ఎనదర్ ఆడిటర్ అంటే మన SCA 600లో ఉన్న ఎనదర్ ఆడిటర్ మీనింగ్ కాదు, జనరల్ మీనింగ్ ఆఫ్ ఎనదర్ ఆడిటర్. ఇక్కడ ఎనదర్ ఆడిటర్ అంటే ఇంకో ఆడిటర్ ఎవరైనా. నెక్స్ట్, obtaining another auditor report on adequacy of third party count procedures. అసలు థర్డ్ పార్టీ ఫిజికల్ కౌంటింగ్ చేస్తున్నాడా, మన ఇన్వెంటరీని కూడా చెక్ చేస్తున్నాడు, ఫిజికల్గా ఎప్పటికప్పుడు మ్యాచ్ చేసుకుంటున్నాడా, లాస్ అవ్వకుండా అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది. నెక్స్ట్, inspecting documentation regarding inventory held by third party. థర్డ్ పార్టీ ఇన్వెంటరీని డాక్యుమెంట్ చేశాడు కదా, ఇన్వెంటరీ రికార్డ్ చేయాలి, మనం పంపించిన ఇన్వెంటరీని అతను రికార్డ్స్లో అప్డేట్ చేసుకుంటాడు కదా కంట్రోల్ కోసం. అవి ఏంటి, ఏది వేర్ హౌస్ రిసీట్స్ ఇలా ఉంటాయి. వేర్ హౌస్ రిసీట్స్ అంటే GRN లాగా,
జిఆర్ అంటే అతను గూడ్స్ తీసుకున్నానని ఒక ఎక్నాలెడ్జ్మెంట్. వేర్ హౌస్ రిసిట్ అంటే అతను వేర్ హౌస్లో గూడ్స్ వచ్చాయని ఒక ఎక్నాలెడ్జ్మెంట్. అది చెక్ చేస్తాం మనం. నెక్స్ట్, requesting confirmation from other parties where the inventory is pledged as collateral. సో ప్లెడ్జ్ ఇచ్చిన ఆమె తాకట్టు పెట్టిన, అలాంటప్పుడు కూడా ఎవరి దగ్గర తాకట్టు పెట్టాం ఇన్వెంటరీ అనేది ఫిజికల్గా తీసుకెళ్ళి తాకట్టు పెట్టాం, అలాంటప్పుడు కూడా యూ కెన్ గెట్ ఏ కన్ఫర్మేషన్. క్లియర్ ఎవ్రీవన్? గట్ ఇట్? ఎస్. సో ఒకసారి ఈ థర్డ్ పార్టీ సి పాయింట్ మెయిన్గా ఒకసారి మళ్ళీ చదవండి, మీరే చదవండి ఒకసారి. డైరెక్ట్గా అడుగుతారు, వాట్ యాజ్ అన్ ఆడిటర్ యూ పర్ఫార్మ్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ డౌట్ అబౌట్ రిలయబిలిటీ ఆఫ్ ఇన్వెంటరీ హెల్డ్ ఎట్ థర్డ్ పార్టీ. ఏం చేస్తారు అప్పుడు? ఈ 4 పాయింట్లు రావాలి. అరేంజ్ ఫర్ అనదర్ ఆడిటర్ టు గెట్ కన్ఫర్మేషన్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఎట్ థర్డ్ పార్టీ. అలానే అప్టైన్ అనదర్ ఆడిటర్ రిపోర్ట్ రిగార్డింగ్ థర్డ్ పార్టీ కౌంట్ ప్రొసీజర్స్. అతను థర్డ్ పార్టీ ఎలా కౌంట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా. అప్టైన్ ఇన్స్పెక్టింగ్ డాక్యుమెంట్ రిగార్డింగ్ ఇన్వెంటరీ రిసీవ్డ్ బై థర్డ్ పార్టీ రిసీవ్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమైనా చెక్ చేయండి. అండ్ ఫైనల్గా రిక్వెస్ట్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ గూడ్స్ హావ్ బీన్ ప్లెడ్జ్డ్ విత్ దెమ్. దట్స్ ఇట్. సో అక్కడితో ఇన్వెంటరీ అయిపోయింది. ఇన్వెంటరీ మొత్తం ఒకసారి చదవండి, చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది ఫ్రీక్వెంట్గా దీని మీద. 2 మార్క్స్. మొన్నైతే 4 మార్క్స్కి ఇచ్చారు. 4 మార్క్స్కి ఇది ఇవ్వలేదు, లిటిగేషన్స్ మీద ఇచ్చారు. ఇప్పుడు మనం అది చూస్తాం. Next one, litigations and claims. This one will be mostly similar to compliance with laws and regulations, because లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్లో కంటింజెంట్ ట్రైబ్యునల్స్లో ఉండేవన్నీ కూడా పెండింగ్ కేసెసే కదండి. ఇసోనా పెండింగ్ కేసెస్. అలానే పెండింగ్ కాంట్రాక్ట్స్కి సంబంధించి మన ఎస్కలేషన్ కానివ్వండి, లేదా
అదైనా కాంట్రాక్ట్ టర్మ్స్తో ఫెయిల్ అయినా ఇలాంటివే కదండి కంటింజెంట్ లయబిలిటీస్లో ఉండేది. దట్ కంటింజెంట్ లయబిలిటీకే ఇంకొక పేరు ఏంటి? లిటిగేషన్ అండ్ క్లెయిమ్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ లిటిగేషన్ వేర్ ద కంపెనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లిటిగేషన్ అంటేనే డెఫినెట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ సమ్ నాన్ కంప్లయన్స్ విత్ లా. క్లెయిమ్ అంటే ఒక థర్డ్ పార్టీ మన మీద క్లెయిమ్స్ లాట్ చేశారు, షూ చేస్తున్నాడు మన మీద, దాన్ని క్లెయిమ్ అని అంటాం. ఎ లిటిగేషన్ మే బీ ఎ క్లెయిమ్, మే నాట్ బీ ఎ క్లెయిమ్. ఏ లిటిగేషన్ మే బీ ఆన్ అకౌంట్ ఆఫ్ లివింగ్ పెనాల్టీ. పెనాల్టీకి సంబంధించి కూడా ఒక లిటిగేషన్లో ఉండొచ్చు. సో లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ పట్ల ఆడిటర్ ఏం చెక్ చేయాలి? ఈ స్టాండర్డ్లో స్పెసిఫిక్గా మళ్ళీ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ గురించి కూడా చెక్ చేయమంటున్నారు. వాట్ ఆడిటర్ హ్యాస్ టు చెక్? వాట్ ఆర్ ఆల్ ద లిటిగేషన్స్ దట్ ఆర్ దేర్, దట్ వెదర్ ఆల్ ద లిటిగేషన్స్ హావ్ బీన్ డిస్క్లోజ్డ్ బై ద కంపెనీ ఆర్ నాట్. ఫస్ట్ ఆ కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి మనం, వెదర్ ద లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ హావ్ బీన్ డిస్క్లోజ్డ్ బై ది కంపెనీ ప్రాపర్లీ. ఎలా చెక్ చేస్తాం ఇవన్నీ కూడా? ఎంక్వైర్ ది మేనేజ్మెంట్, ఎంక్వైర్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్, ఎంక్వైర్ లీగల్ కౌన్సిల్. లీగల్ కౌన్సిల్ అంటే లాయర్స్ని వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎంక్వైర్ లీగల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, see where and all we are incurring so many expenses, see whether any penalties and fines were paid during the year, what are all the suits, what are all the suits that are pending against the company, what are the pending cases, what are the pending forums, whether it is tax law, whether it is tax related cases, or whether it is business related cases or operating related cases. Check out that. Enquire with employees or కరస్పాండింగ్ మేనేజ్మెంట్ పర్సన్స్, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం ద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇన్స్పెక్ట్ ది జర్నల్స్, ఇండస్ట్రీ జర్నల్స్, వీటన్నిటిలో కంపెనీ మీద ఏమైనా అడ్వర్స్ కామెంట్ ఉందా లేదా చూడండి. వీటన్నిటిని చేయడం ద్వారా కంపెనీ మీద ఉన్నటువంటి లిటిగేషన్స్ ఆర్ అలిగేషన్స్, కెన్ యూ గెట్ అన్ ఐడియా? అదే ఇక్కడ చేయమంటున్నారు, వేరే ఏం చేయమంటలే. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇది కంప్లైంట్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్లో చూసుంటాం మనం. సిమ్టమ్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఆఫ్ నాన్ కంప్లైంట్స్ ఉంటుంది కదండి, దానికి సిమిలర్గానే ఉంటుంది. లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అయ్యామో లేదా ఎలా తెలుసుకుంటామని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆడిట్ ప్రొసీజర్. అదే పాయింట్ ఇక్కడ సిమిలర్గా ఉంటుంది, పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. చూద్దాం. సో చదవమ్మది. Litigations and claims. The auditor shall design and perform audit procedures in order to identify litigations and claims involving the entity which may give risk of material misstatements, including identify. In order to identify litigations and claims involving the entity, audit procedure has to perform certain procedure. Auditor has to perform certain procedures to identify litigation and claims which leads to risk of material misstatements. అంటే మిస్స్టేట్మెంట్ ఎలా రావచ్చు ఇక్కడ? నువ్వు కొన్ని లిటిగేషన్స్ డిస్క్లోజ్ చేయాలి AS 29 ప్రకారం, కానీ నువ్వు డిస్క్లోజ్ చేయలేదు. డిస్క్లోజర్లో మిస్టేక్ ఉన్న మిస్స్టేట్మెంటేగా. అమౌంట్, క్లాసిఫికేషన్, presentation, disclosure of what you reported, what you have to report as per applicable financial reporting framework, both. డిస్క్లోజర్లో డిఫరెన్స్ వచ్చిన మిస్స్టేట్మెంట్ ఉన్నట్టే. నెక్స్ట్. inquiring of management and where applicable others within the entity including in-house legal counsel. అంటే లాయర్స్ని అడగటం, మేనేజ్మెంట్తో మాట్లాడదాం, దోస్ చార్జ్ విత్ ద గవర్నెన్స్, వీళ్ళతో మాట్లాడటం ద్వారా తెలుసుకోవచ్చు ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయి లేదా. నెక్స్ట్. reviewing minutes of meetings of those charged with governance and correspondence between the entity and its external legal counsel. సో రివ్యూయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్కి సంబంధించి బోర్డ్ మీటింగ్స్ అవ్వచ్చు, జనరల్ మీటింగ్స్ అవ్వచ్చు, మీటింగ్ మినిట్స్ అన్ని చూడండి. అండ్ కరెస్పాండెన్స్ బిట్వీన్ ద ఎంటిటీ అండ్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్, అంటే ఎక్స్టర్నల్ బయట వర్క్ చేసే లాయర్స్కి వీళ్ళకి మధ్య ఏమైనా కమ్యూనికేషన్ జరిగిందా, వీళ్ళిద్దరి మధ్య ఫీజు ఏమైనా ఎక్స్చేంజ్ అయిందా, చెక్అవుట్ దట్. నెక్స్ట్. reviewing legal expenses account. లీగల్ ఎక్స్పెన్సెస్, కానీ అసలు కంపెనీ ఖర్చులు ఎంత పెట్టినాయి, లీగల్ ఖర్చు, లాయర్స్కి ఖర్చులు ఎంత పెట్టింది చెక్ చేయండి. ఒక్కొక్క లాయర్ పెద్ద పెద్ద కేసెస్ అయితే వాదించడానికి వాళ్ళు వస్తే పర్ డే ఒక 5 to 7 crores అవుతుంది. పెద్ద పెద్ద లాయర్స్ వస్తే ఒక రోజుకి. అర్థమైందా? ఇవన్నీ చాలా వెల్ నోటెడ్ కేసెస్ అండి. నేను మీకు లైక్ ఐ టోల్డ్ యూ, హరీష్ సాల్వే అని, నారీమన్ అని, రామ్ జెట్ములాని, ఇండియాలో ఒక 10 lawyers ఉన్నారు, పెద్ద పెద్ద లాయర్స్. ఓకే. సో వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా వాట్ దే డూ రఫ్లీ దే స్లీప్ ఫర్ 3 hours, 3 హార్డ్లీ 20 hours రఫ్గా చెప్పాలని. ఒక 2 hours వేరే అదే యాక్టివిటీస్ ఏదైనా ఫ్యామిలీతో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 18 hours దే విల్ బి రీడింగ్ ద సేమ్ థింగ్, చదివిందే చదువుతూనే ఉంటారు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్. ఆర్గ్యుమెంటే కదండి, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్. ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడంతా కూడా కోర్టులో. ఎలా ఆర్గ్యూ చేస్తే మనం, నేను మీకు దీనికి చెప్పాను ఒక టెక్నిక్, లాయర్స్ ఎలా వాడతారు ఆర్గ్యుమెంట్ అనేది. సౌండ్ వేరియేషన్, what's called as pitch variation. Like if I pronounce the same sentence in a wrong way 30 times, you pronounce it, other person believes this is correct. Are you getting it? If you pronounce the sentence in a completely different way, you may get an entire different meaning. Yes or no? మీకు అదే కదా, మీకు ఒక ఎగ్జాంపుల్, కామా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. Yes or no? Okay, do not leave him, hang him.
Okay, leave him, not hang him. Leave him, not hang him. So the space where you are giving changes the the entire meaning of the sentence. అట్లాంటి వాటి మీద లాయర్స్ కూడా అట్లాంటి టెక్నిక్సే వాడి జడ్జిని కన్విన్స్ చేయాలి అక్కడ. వాట్ ఈస్ ద టు హూమ్ యూ హ్యావ్ టు కన్విన్స్? యూ డో నాట్ కన్విన్స్ ఎనీవన్ ఎల్స్, యూ హ్యావ్ టు కన్విన్స్ ఓన్లీ ది జడ్జ్. జడ్జిని కన్విన్స్ చేయగలగాలి. ఏంటి మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్, మీ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. అండర్స్టాండ్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాళ్ళది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటానికి. అర్థమవుతుందా? ద బెటర్ అండ్ ద స్ట్రాంగర్ ఆర్గ్యుమెంట్ యూ ఎన్ఫోర్స్, యూ విన్ ద కేస్. ద బెటర్ యూ గివ్ ది ఆర్గ్యుమెంట్, యూ గెట్ ది కేస్. యూ విన్ ద కేస్. గెటింగ్ ఇట్? నెక్స్ట్. ఏమరా గుండోడా బయటికి వా, లే బయటికి వా. ఏమరా సెకల్ వేస్తున్నావేమి? మరి సైలెంట్ కూర్చో. యా, నెక్స్ట్. If the auditor assesses a risk of material misstatement regarding litigation or claims that have been identified, or when audit procedures performed indicate that other material litigation or claims may exist, the auditor shall, in addition to the procedures required by the other standards on auditing, seek direct communication with the entity's external legal counsel. అంత పెద్ద పాయింట్ వచ్చిందా? నన్ను స్ప్లిట్ చేద్దాం ఉండండి. If the auditor assess a risk of material misstatement litigations that have been identified, అంటే ఏమన్నా ఏదైతే లిటిగేషన్స్ ఏమైనా పెండింగ్ ఉండి ఐడెంటిఫై చేస్తే మిస్టేక్ ఉండొచ్చు అని అనిపిస్తే, ఆర్ వెన్ ద ఆడిట్ ప్రొసీజర్స్ ఇండికేట్ దట్ అదర్ మెటీరియల్ లిటిగేషన్ ఆర్ క్లెయిమ్స్ మే ఎగ్జిస్ట్. అంటే మీనింగ్ ఏంటి? అదర్ లిటిగేషన్స్ ఆర్ క్లెయిమ్స్ మే ఎగ్జిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ కంపెనీ హ్యాస్ డిస్క్లోజ్డ్ ఈజ్ నాట్ కంప్లీట్, దే కంటైన్ సమ్ ఒమిషన్స్ ఏవో ఉన్నాయి, ఇట్ కంటైన్స్ సర్టెన్ ఒమిషన్స్. అలాంటప్పుడు ఏం చేయాలి? వాట్ కంపెనీ హ్యాస్ టు డూ? ది ఆడిటర్ షెల్, ఇన్ అడిషన్ టు ద ప్రొసీజర్స్ రిక్వైర్డ్ బై అదర్ స్టాండర్డ్స్, సీక్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ ఎంటిటీస్ లీగల్ కౌన్సిల్. సపోజ్ ఎంటిటీ డిస్క్లోజ్ చేసినటువంటి కంటింజెంట్ లయబిలిటీస్ పెండింగ్ కేసెస్ నీకు కంప్లీట్ కాదేమో అని అనిపిస్తుంది. యూ ఫెల్ట్ ఎ డౌట్, అది కంప్లీట్గా డిస్క్లోజ్ చేయలేదు, సమ్ మిస్టేట్మెంట్ ఈస్ దేర్, then you can get an external confirmation directly from the lawyer concerned. మన కంపెనీ కేసెస్ అని ఎవరు డీల్ చేస్తారో జనరల్గా తెలుసుకోండి. ఆ లాయర్స్ దగ్గరికి వెళ్ళి యూ కెన్ గెట్ ఏ కన్ఫర్మేషన్ యాజ్ ది ది ఆడిటర్స్ ఆఫ్ ది సో అండ్ సో కంపెనీ, సో సీకింగ్ యువర్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాట్ ఆర్ ద పెండింగ్ కేసెస్ అని చెప్పి అతనికి ఒక మెయిల్ పంపండి. దే విల్ రిప్లై యూ. వాట్ ఆర్ ద పెండింగ్ కేసెస్ మొత్తం కూడా వాళ్ళు రిప్లై ఇస్తారు. మ్యాచ్ ఇట్, వీళ్ళు ఇచ్చిన పెండింగ్ కేసెస్ లిస్ట్ కంపెనీ డిస్క్లోజ్ చేసిన లిస్ట్ ఒకటైనా కదా చెక్ చేయండి. ఇఫ్ దర్ ఇస్ ఎ వేరియేషన్, ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయో చూడండి. లేదా కంపెనీలో ఇంకా ఎక్కువ చూపించింది ఎక్స్ట్రా డిస్క్లోజర్స్, ఫైన్, దెన్ ఫైన్, ఇట్స్ గుడ్. అంటే దెర్ ఆర్ నో మిస్టేట్మెంట్స్. నెక్స్ట్. The auditor shall do so through a letter of inquiry prepared by the management and sent by the auditor, requesting the entity's external legal counsel to communicate directly with the auditor. So the auditor shall do so through a letter of inquiry prepared by management, sent by the auditor. లెటర్ ఆఫ్ ఎంక్వైరీ అంటే మీనింగ్ ఏంటి? లెటర్ ఆఫ్ వీక్నెస్ వేరు, లెటర్ ఆఫ్ ఎంక్వైరీ వేరు. లెటర్ ఆఫ్ ఎంక్వైరీ అంటే మనం ఇప్పుడు లాయర్స్ పంపిస్తాం కదా, సమ్ టైమ్స్ నో, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ దెన్ సెండ్ దెమ్. వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని వీళ్ళకి బాగా తెలుస్తుంది మనకంటే కూడా. గెటింగ్ ఇట్? బికాజ్ లాయర్స్ ఆర్ వెరీ వెరీ బిజీ, దే విల్ బి వెరీ బిజీ. సో మనం కన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఎవరికి పంపాలి? సీనియర్ లాయర్కి పంపాలి అక్కడ, లేకపోతే జూనియర్ లాయర్కి పంపాలి. ఎవరికి పంపిస్తే మనకి రిప్లై త్వరగా వస్తుంది? మేనేజ్మెంట్ అడగండి, వాళ్ళు ఒక లెటర్ ప్రిపేర్ చేస్తారు అండ్ యూ సెండ్ ద లెటర్. మీరు లెటర్ సెండ్ చేయండి, ఆ లెటర్ తీసుకొని మీరే సెండ్ చేయండి. యూఆర్ ఓన్లీ డైరెక్ట్లీ సెండింగ్, యూ విల్ ఓన్లీ గెట్ ద డైరెక్ట్ రిప్లై. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే డైరెక్ట్ రిప్లై కదండి. నెక్స్ట్. If management refuses to give the auditor permission to communicate or meet with the entity's external legal counsel, or the entity's external legal counsel refuses to respond appropriately to the letter of inquiry or is prohibited from responding. Yeah, if the management refuses, suppose మీరు entities legal counsel తో కమ్యూనికేట్ చేయడానికి మేనేజ్మెంట్ దే ఆర్ రిఫ్యూజింగ్. సరే వద్దంటే లాయర్స్, వాళ్ళు పెద్ద పెద్ద లాయర్స్, వాళ్ళు బిజీగా ఉంటారు, అనవసరంగా మళ్ళీ వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, సో మీరు హర్ట్ అవుతా మాకు ఇష్టం లేదు. గెటింగ్ ఇట్? సో ద కంపెనీ హెస్ రిక్వెస్టెడ్ దిస్, ఆర్ యూ సెడ్ ద లాయర్స్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ, దే వోంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్ టు ఎనీ వన్, ఈవెన్ ది ఆడిటర్స్ ఆఫ్ ది కంపెనీ. సో దట్స్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ దే ఇన్ఫార్మ్డ్ ఇట్ వెరీ వెల్ బిఫోర్. మేము వాళ్ళతో కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వకముందే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మాకు ఆ విషయాన్ని. సో ఇట్ ఇస్ బెటర్ నాట్ టు కమ్యూనికేట్. సీ వెదర్ దెర్ ఈస్ ఎ వ్యాలిడిటీ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్. మేనేజ్మెంట్ ఏదైతే చెప్తుందో దాంట్లో ఒక వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేయండి. అది నిజమా కదా? ఆల్టర్నేటివ్గా మీకు తెలిసిన ఎవరు ఆడిటర్స్ ఉంటారు, ఎవరో ఒకరి ద్వారా వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, అది నిజమా కదా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వ్యాలిడ్ లాజిక్ బిహైండ్ మేనేజ్మెంట్ రిఫ్యూజల్, మేనేజ్మెంట్ కావాలని రిఫ్యూజ్ చేస్తుంది, దెర్ ఇస్ నో రీజనబుల్ లాజిక్, దెన్ యూ గివ్ ఎ మాడిఫైడ్ ఒపీనియన్. ఎస్. సో మళ్ళీ చదువు మై పాయింట్.
If management refuses to give the auditor permission to communicate or meet with the entity's external legal counsel, or the entity's external legal counsel refuses to respond appropriately to letter of inquiry or is prohibited from responding. సో ఆడిటర్ని ప్రొహిబిట్ చేస్తే దెన్ ఆడిటర్ ఏం చేయాలండి ఇక్కడ నెక్స్ట్? If the auditor is unable to obtain sufficient appropriate audit evidence by performing alternative audit procedures, then the auditor shall modify the opinion in auditor's report in accordance with ఈ SA ఎఫ్ అండ్ జీ పాయింట్ కలిపి చదవాలి. ఇఫ్ మేనేజ్మెంట్ ఈస్ రిఫ్యూజింగ్ టు గో ఫర్ గెటింగ్ ఎన్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎంటిటీ లీగల్ కౌన్సిల్ ఆర్ entity's ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ రిఫ్యూజెస్ టు రెస్పాండ్. మేనేజ్మెంట్ పర్మిట్ చేయాలి. సపోజ్ ఓకే మేనేజ్మెంట్ పర్మిట్ చేసింది, మీరు బెయిల్ పంపారు, వాళ్ళు రిప్లై ఏం పెట్టారంటే దిస్ ఈస్ కాన్ఫిడెన్షియల్, వీఆర్ నాట్ సపోజ్ టు లీక్ యాజ్ పర్ అవర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇట్లా క్లియర్గా. అర్థమైందా? సో అలాంటప్పుడు మీకు రెండిట్లోనూ రాలేదు. మీరు మేనేజ్మెంట్ అడిగారు, ఓకే దే పర్మిటెడ్, అండ్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఆర్ సపోజ్ మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసింది, దెన్ అల్టిమేట్లీ యూ డిసైడెడ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎన్ ఎవిడెన్స్ హియర్. If the auditor is unable to obtain sufficient appropriate evidence by performing alternative procedures also, then auditor shall modify the opinion. Ultimately నీకు లిటిగేషన్స్ గురించి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాకపోతే వాట్ యూ హ్యావ్ టు డూ, మోడిఫైడ్ ఒపీనియన్ షల్ బి ఇష్యూడ్. ఈ ప్రొసీజర్ అడిగారు. ఇందులో ఇప్పుడు మీరు రాయాల్సింది ఏ టు జీ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఎనీ 5 పాయింట్స్ హ్యావ్ టు రైట్, ఎనీ 5. అయితే ప్రిఫరబ్లీ ఏబీసీ ఫిక్స్డ్గా ఉంచండి, ఏబీసీ ఫిక్స్డ్గా ఉంచండి. ఈ పాయింట్ రాసుకోండి, ఎఫ్జి. డి అనేది అంత అవసరం లేదు, డి అనేది. ఈఎఫ్జి. సో ఏమిటి ఇక్కడ అంటే సింపుల్గా చెప్పాలంటే పాయింట్స్ ఒకసారి మళ్ళీ గ్లాన్స్ చూస్తే, మేనేజ్మెంట్ని ఎంక్వైరీ చేయటం, మినిట్స్ని చెక్ చేయటం, అలానే లీగల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ని చెక్ చేయటం, తర్వాత ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ ద్వారా ఒక లెటర్ ప్రిపేర్ చేసి లీగల్ కౌన్సిల్కి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అడగటం. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఆర్ మేనేజ్మెంట్ అసలు పర్మిట్ చేయట్లేదు, అలాంటప్పుడు అండ్ యూర్ ఆల్సో డిసైడెడ్ నీకు ఇంకో ఆల్టర్నేటివ్ వే కూడా లేదు ఎవిడెన్స్ తీసుకురావడానికి, దెన్ ఫైనలీ యూ గివ్ విచ్ ఒపీనియన్, మోడిఫైడ్ ఒపీనియన్. ఎస్, నెక్స్ట్. Written representations. The auditor shall request management and where appropriate those charged with governance to provide written representations. ఇదేంటంటే రిటర్న్గా మేనేజ్మెంట్ నుంచి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఏంటంటే వాళ్ళు ఏవైతే పెండింగ్ లిటిగేషన్స్ ఉన్నాయో అవన్నీ డిస్క్లోజ్ చేశాము అని వాళ్ళు చెప్పాలి. వాట్ ఎవర్ ద పెండింగ్ లిటిగేషన్స్ వర్ దేర్, ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ డిస్క్లోజ్ చేశాము అని వాళ్ళు చెప్పి నాకు అలా లెటర్ ఇవ్వాలి. వీ హ్యావ్ డిస్క్లోజ్, దెర్ ఇస్ నో వైలేషన్, మేము అన్నీ కూడా డిస్క్లోజ్ చేసాం, రిటర్న్గా తీసుకుంటాం. బట్ టెల్ మీ, అది తీసుకొని అసలు ఆడిట్ వదిలేయచ్చుగా. ఇంకా మేనేజ్మెంట్ చెప్పింది అన్నీ డిస్క్లోజ్ చేసామని ముందే తీసుకున్నాను, ఇంకా వెరిఫై చేయడం అవసరం వాళ్ళు. లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? SA 580 ఎక్స్క్లూజివ్లీ ఆన్ రిటర్న్ రిప్రజెంటేషన్. అసలు రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఆడిట్లో, అక్కడ మనం డిస్కస్ చేద్దాం, SA 580లో డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ అ ఫార్మాలిటీ ఆడిట్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియా లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఏరియాలో నువ్వు ఆడిట్ మొత్తం చేసిన తర్వాత ఎట్ ద లాస్ట్ యూ గెట్ ఎ రిటర్న్ లెటర్ దట్ మేనేజ్మెంట్ హ్యాస్ డిస్క్లోజ్డ్ ఆల్ పాసిబుల్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ వితౌట్ ఎనీ ఒమిషన్ అని మేనేజ్మెంట్ ఒప్పుకుంటున్నట్టు నువ్వు ఒక లెటర్ తీసుకో. అలా నీ డ్యూటీ నువ్వు వదిలేయచ్చా? నువ్వు కూడా చెక్ చేయాలి అవన్నీ కరెక్ట్గా ఉండలేదు, వీలైనంత చెక్ చేసి స్టిల్ యూ కెన్ గెట్ దిస్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్. దీన్నే రిప్రజెంటేషన్ అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్డ్ అస్ రిప్రజెంటేషన్ లెటర్. మేనేజ్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేషన్ లెటర్. దట్స్ ఇట్. మళ్ళీ చదవండి, అదే పాయింట్ చదవండి. The auditor shall request management and where appropriate those charged with governance to provide written representations that all known, actual or possible litigation and claims whose effects should be considered when preparing the financial statement have been disclosed to the auditor and appropriately accounted for and disclosed in accordance with applicable financial reporting framework. That's it. So the auditor shall request management to provide written representation that వాళ్ళ స్టేట్మెంట్లు ఏమని చెప్పాలి, వాళ్ళకి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, దట్ ఆల్ యాక్చువల్ ఆర్ పాసిబుల్ లిటిగేషన్స్ క్లెయిమ్స్ whose effect should be considered when preparing financials have been disclosed. ఫినాన్షియల్స్ని ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆల్ లిటిగేషన్స్ క్లెయిమ్స్ have been disclosed to the auditor and appropriately accounted and disclosed in accordance with applicable framework. ఆడిటర్కి డిస్క్లోజ్ చేశాము, ఫినాన్షియల్స్లో కూడా డిస్క్లోజ్ చేశాము, అన్నిటినీ ఎక్కడ కూడా ఒమిషన్ జరగలేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మేనేజ్మెంట్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? బ్రాకెట్లో దీనికి సింపుల్గా మీకు మళ్ళీ అదంతా చేత అర్థం కాదేమో, ఒక స్టేట్మెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ దట్
statement from management that all litigations and claims have been disclosed. All litigations and claims. All litigations and claims have been disclosed. All litigations and claims have been disclosed. Without any omission. అలా వాళ్ళ స్టేట్మెంట్ రాసి ఇవ్వాలి, నాకు ఒక స్టేట్మెంట్ రాసి ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ రిప్లై ఉంటుంది కదా, స్టేట్మెంట్ ఇస్తారు కదా, వాళ్ళకి లెటర్ ఇస్తారు కదా, అందులో కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. అండ్ ఆల్ ద లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ పెండింగ్ ఆర్ యాజ్ బిలో విచ్ ఈస్ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ఫర్ యువర్ డాక్యుమెంటేషన్. మీ డాక్యుమెంటేషన్ కోసం మనం రాసి ఇస్తున్నాం మేనేజ్మెంట్కి. నువ్వు కూడా అది చెక్ చేస్తావు. నువ్వు ఆల్రెడీ చెక్ చేసి ఉంటావు పెండింగ్ లిటిగేషన్స్ అని, అవన్నీ వాళ్ళు ఆల్రెడీ డిస్క్లోజ్ చేసి ఉంటారు. ఈ మూడు మ్యాచ్ అవ్వాలి. అర్థమవుతుందా? అంటే రిటర్న్ రిప్రజెంటేషన్, మేనేజ్మెంట్ ఇచ్చే రిప్రజెంటేషన్ ఈజ్ ఇట్ సపోర్టింగ్ ఇన్ నేచర్ ఆర్ నాట్? నువ్వు ఆడిట్ చేసిన దానికి ఇది ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్, కానీ కెన్ ఇట్ యాక్ట్ యాజ్ అ మెయిన్ ఎవిడెన్స్? ఇది మెయిన్ ఎవిడెన్స్ అని ఆడిట్లో కాదు. ఈ పాయింటే ఎగ్జాక్ట్లీ రిటర్న్ రిప్రజెంటేషన్ స్టాండర్డ్లో చెప్తారు. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఏరియాకి నువ్వు రిప్రజెంటేషన్ తీసుకుంటావు, కానీ అది తీసుకొని నువ్వు ఆడిట్ చేయడం వదిలేయకూడదు. నువ్వు ఆడిట్ చేయి. ఇది సపోర్టివ్ ఇన్ నేచర్, నాట్ మెయిన్ ఎవిడెన్స్. నెక్స్ట్, దట్స్ ఇట్. విత్ దిస్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. లెట్ us ఫినిష్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఒకే ఒకటి ఇక్కడ ఆడిటర్ని అడిగాడు. సింపుల్ పాయింట్. మేనేజ్మెంట్ హ్యాస్ టు గివ్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ అకౌంటింగ్ స్టాండర్డ్ 17. వెదర్ ఈజ్ దర్ అడిక్వేట్ కంట్రోల్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెగ్మెంట్స్ ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి ప్రాపర్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా? ఎస్, ఉన్నాయి. వాళ్ళు సెక్రటరీని పెట్టారు, ఆడిట్ కమిటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు సెగ్మెంట్స్ అన్నీ కూడా. వాళ్ళు కొన్ని టెస్ట్లు ఉన్నాయి, ఆ టెస్ట్లన్నీ ఫాలో అవుతున్నారు. సెగ్మెంట్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, రెవెన్యూ టెస్ట్, ఇట్లా ఆ టెస్ట్లన్నీ ఫాలో చేశారు. అవన్నీ ఐడెంటిఫై చేసి అన్ని సెగ్మెంట్స్ని కూడా చూపించారు. ప్రైమరీ రిపోర్టింగ్, సెకండరీ రిపోర్టింగ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 17 కూడా కంప్లై అయ్యారు. అలా కంప్లై అయ్యారా లేదా చెక్ చేయండి. అదొక్కటి మిమ్మల్ని అడిగేది. సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది కేవలం డిస్క్లోజర్. సార్, ఈజ్ ఇట్ సంథింగ్ ఎఫెక్టింగ్ P&L బ్యాలెన్స్ షీట్? నో, ఇట్స్ ఓన్లీ గివెన్ ఇన్ నోట్స్ టు అకౌంట్స్. ఆర్ యూ గెటింగ్ ఇట్? హ్యావ్ యూ సీన్ దట్ సెగ్మెంట్ రిపోర్టింగ్ ప్రాక్టికల్గా? ఏదైనా ఒక రిలయన్స్ యాన్యువల్ రిపోర్ట్లో కూడా సెగ్మెంట్ రిపోర్టింగ్ ఉంటుంది. మీరు కనుక చెక్ చేస్తే చూడొచ్చు. ఓకే, లెట్ us రీడ్ దిస్, దెన్ విల్ లుక్ ఇన్ టు ఇట్. యా, చూడండి. Segment information. The auditor shall obtain sufficient appropriate audit evidence regarding the presentation and disclosure of segment information in accordance with the applicable financial reporting framework. Yeah, the auditor shall obtain sufficient appropriate evidence regarding presentation and disclosure of information in accordance with applicable framework. 1. ఎలా segment information ఎలా present చేస్తారనే దాన్ని నువ్వు ఎవిడెన్స్ తీసుకోవాలి. How you get that? What you have to get that? First one, obtain an understanding of methods used by management to determine segment. అంటే సెగ్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు. వాట్ మెథడ్స్ దట్ ద మేనేజ్మెంట్ ఈస్ ఫాలోయింగ్. వాళ్ళ అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్పిన అన్ని మెథడ్స్ ఫాలో అవుతున్నారు. సపోజ్ ఏదో ఒకటి మెథడ్ ఫాలో అయితే అన్ని సెగ్మెంట్స్ ఐడెంటిఫై అవ్వవేమో, ప్రికాషనరీ మెజర్గా అన్ని మెథడ్స్ ఫాలో అవుతున్నారు. ఏ మెథడ్లో అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ వస్తే అది ఫాలో అవుతారు. ఐడియా అర్థమవుతుందా మీకు? ఐ స్టిల్ రిమెంబర్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు సెగ్మెంట్ రిపోర్టింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడు సపోజ్ టెస్ట్ 1లో దీన్ని బేస్ చేసుకొని 3 సెగ్మెంట్స్ వచ్చాయి. ఒకటి ఏ అనే సెగ్మెంట్, బి అనే సెగ్మెంట్, సి అనే సెగ్మెంట్. టెస్ట్ 2లో నాకు బి అనే సెగ్మెంట్, సి అనే సెగ్మెంట్, డి అనే సెగ్మెంట్, ఈ అనే సెగ్మెంట్ ఐడెంటిఫై అయ్యాయి. టెస్ట్ 3లో నాకు ఐడెంటిఫై అయిన సెగ్మెంట్స్ ఏంటంటే డిఈఎఫ్జి. అర్థమైందా? ఇప్పుడు కామన్గా ఉన్నటువంటి కాదు, రిపిటేషన్ తీసేసేయండి. ఏ హ్యావ్ టు రిపోర్ట్, బి హ్యావ్ టు రిపోర్ట్, సి హ్యావ్ టు రిపోర్ట్. ఇంక ఇవి ఆల్రెడీ వచ్చేసాయి. డి హ్యావ్ టు రిపోర్ట్, ఏ హ్యావ్ టు రిపోర్ట్, ఎఫ్ హ్యావ్ టు రిపోర్ట్, జి అంటే ఆల్ ద సెగ్మెంట్స్ హ్యావ్ టు రిపోర్ట్. ఇదేనా కాన్సెప్ట్? ఇదేనా? ఓ ఫైన్, ఐ రిమెంబర్ దెన్ స్టిల్. ఓకే ఫైన్. సో మేనేజ్మెంట్ ఏ మెథడ్స్ ఫాలో అవుతుంది చెక్ చేయాలన్నమాట. సో దట్స్ ఇట్. నెక్స్ట్, Evaluating whether such methods are likely to result in disclosure in accordance with the applicable financial reporting framework. అంటే ఆ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎలా అయితే డిస్క్లోజ్ చేయాలో అలా డిస్క్లోజ్ చేయడానికి కుదురుతుందా ఈ మెథడ్స్? ఏ మెథడ్స్ అయితే ఫాలో అవుతున్నారో అలా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే మనం అనుకున్నామో ఇట్లా మేనేజ్మెంట్ ఫాలో అవుతుంది. నౌ దిస్ ఈజ్ ఇన్ కంప్లయన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్ 17, రైట్? ఇలా ఉంటే ఫైన్, మేనేజ్మెంట్ మెథడ్స్ ఆర్ సూటబుల్ మెథడ్స్. నెక్స్ట్, And where appropriate, testing the application of such methods. దీన్ని మళ్ళీ ఒకసారి అవసరమైతే నువ్వే టెస్ట్ చేయి. మళ్ళీ ఒకసారి ఆ టెస్ట్లన్నీ నువ్వే చేయి. కరెక్ట్గా అన్ని సెగ్మెంట్స్ వస్తున్నాయి లేదా ఒకసారి నువ్వు చెక్ చేయి. నెక్స్ట్, And
performing analytical procedures or other audit procedures appropriate in the circumstances. అనలిటికల్గా లాజికల్గా ఒకసారి బిజినెస్కి ఎన్ని సెగ్మెంట్ ఉన్నాయో ఆలోచించు. ప్రొడక్ట్ వైజ్ సెగ్మెంట్స్ చూడు, అలానే ఏరియా వైజ్ సెగ్మెంట్స్ చూడు, జాగ్రఫీ వైజ్ సెగ్మెంట్స్ చూడు, లాజికల్గా ఒకసారి ఆలోచించు. ఎన్ని వస్తున్నాయి ఒకసారి నువ్వు చెక్ చేయి. ఇక్కడ వీళ్ళు ఎన్ని సెగ్మెంట్స్ వచ్చి ఒకసారి చెక్ చేయి టెస్ట్ల ద్వారా. ఒక్కసారి లాజికల్గా నీకు ఇంకా బెటర్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు అనిపించింది, యూ కెన్ డీవియేట్ బికాస్ అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు అచీవ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ, ఫేర్ ప్రెజెంటేషన్. క్లియర్? దట్స్ ఇట్. Segment information is also over. Are you confident on this? Okay. Inventory, the auditor has to attend year-end physical inventory counting. If that is not possible, on another day you have to attend. Ultimately అక్కడ అటెండ్ అయ్యి ఏం చెక్ చేస్తా, హౌ మేనేజ్మెంట్ ఈస్ కౌంటింగ్, హౌ దే ఆర్ ఇన్స్పెక్టింగ్, హౌ దే ఆర్ కంపేరింగ్ విత్ physical record and physical inventory with books, and how they are dealing with discrepancies. Getting it? Next. Alane, if inventory counting, if the auditor cannot attend management counting, then you should attend on an other day. So on another day you have to do physical inspection of test counts చేసేచ్చు నువ్వు చాలు, మొత్తం డీటెయిల్గా చేయకర్లా. If inventory counting is impracticable, try to get evidence about alternatively about existence and condition. If alternatively also you are unable to get, give a modified opinion. Inventory in the condition of third party, get an external confirmation. If you still have a doubt, arrange another auditor to get that all the data, arrange another auditor to know the condition and existence of the inventory, know how the third party count procedures are, get his report on that inventory. And also representation, adi inkoka point, request confirmation from third party as to pledged securities. Third party మనం ఇచ్చిన దాన్ని వాడే తాకట్టు పెట్టాడు, సో ప్లెడ్జ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అలానే లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్, ఎంక్వైరీ ద మేనేజ్మెంట్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ చూడండి, లీగల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ చెక్ చేయండి, అండ్ గెట్ అన్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎంటిటీ లాయర్స్. ఇఫ్ మేనేజ్మెంట్ refuses or lawyers refuses to give the information, try to get that same in alternative way. If alternative way is also not possible, give a modified opinion. And next one, and for the litigations and claims that management has disclosed everything without permission అని ఒక కన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి మేనేజ్మెంట్ నుంచి రిటర్న్గా తీసుకుంది, దాన్ని ఏమంటాం, రిటర్న్ రిప్రజెంటేషన్. సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఇస్ టు అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ వెదర్ ద సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రెజెంటెడ్ యాజ్ పర్ అప్లికబుల్ ఫ్రేమ్వర్క్. ఫర్ దిస్ ఆడిటర్ హ్యాస్ టు చెక్ what are the methods the management is following for identifying segments. If possible, you also do test check. You also retest all the segment testing, segment identification testing ఉంటుంది కదండి, నువ్వు కూడా టెస్ట్ చేసి చూడు. అండ్ ఫైనలీ పర్ఫామ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అండ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్ టు సపోర్ట్ ది అబౌవ్ క్యాలిక్యులేషన్స్. పైన మనం ఏదైతే సెగ్మెంట్స్ ఐడెంటిఫై చేసామో అవన్నీ అనలిటికల్గా ఆలోచించి చెక్ చేయండి, అయిపోయింది. ఈజీ ఆర్ నాట్. మొన్న లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఇచ్చారు, ఆపై అటెంప్ట్లో 7 మార్క్స్కి ఇన్వెంటరీ మీద ఇచ్చారు. నవంబర్ 2000 కాదు, May 2018 ఐ థింక్. 7 మార్క్స్కి ఇన్వెంటరీ మీద ఇచ్చారనమాట. ఓకే, ఎగ్జాక్ట్గా నాకు షూర్గా గుర్తులేదు, బట్ ఇన్వెంటరీ మీద అయితే చాలాసార్లు వచ్చే క్వశ్చన్స్. నవంబర్ 18లో ఇచ్చారు చూడండి, 5 మార్క్స్కి ఇచ్చారు ఒక క్వశ్చన్. ఓకే, సో ఆ 4th క్వశ్చన్ ఒకసారి చదవండి, సిమిలర్ క్వశ్చన్లో. Briefly mention the matters that are relevant in planning attendance at physical inventory counting. ఇది యాక్చువల్గా మనం స్టాండర్డ్లో లేదు, ఎక్స్ప్లెనేటరీ నోట్స్లో ఉంది, ఎక్స్ప్లెనేటరీ మెమరాండంలో ఉంది. ఇలాంటి క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఏంటి, బ్రీఫ్లీ మెన్షన్ ద మ్యాటర్స్ దట్ ఆర్ రెలవెంట్ ఇన్ ప్లానింగ్ అటెండెన్స్ ఎట్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్. ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ అటెండ్ అయినప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏం చెక్ చేయాలి, నువ్వు ఏం చెక్ చేయాలి అసలు. ఒకటి, నేచర్ ఆఫ్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీ ఏంటి, వాట్ ఈస్ దట్, ఆర్ వాట్ దే ఆర్ డీలింగ్ విత్, ఎగ్జాక్ట్లీ ఆ ప్రొడక్ట్ ఏంటి, స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి ఇన్వెంటరీకి సంబంధించి, వెదర్ అడిక్వేట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ ఫర్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్. ఎవరైతే ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ చేయడానికి స్టాఫ్ వచ్చారో వాళ్ళకి తెలుసు ఆ వర్క్ చేయటం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ ఏమి ఇచ్చింది. టైమింగ్ ఆఫ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఎప్పుడు చెక్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ గివెన్ ఫర్ దెమ్, టైమింగ్ అంటే టైమ్ లిమిట్. అండ్ వెదర్ ద ఎంటిటీ ఈస్ మెయింటైనింగ్ పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్, వెదర్ అసిస్టెన్స్ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ ఈస్ నీడెడ్. ఇప్పుడు నేను ఈ ఇన్వెంటరీ కౌంట్ చేయడానికి ఎవరైనా ఎక్స్పర్ట్ని వాడాలి. సపోజ్ నేను ఇన్వెంటరీ అక్కడ జరిగేది ఆయిల్ రిజర్వ్ కౌంటింగ్, ఆయిల్ రిజర్వ్ నేను చూసి నాకు తెలియదు ఎట్లా కౌంట్ చేస్తున్నామని నాకు అర్థం కానీ కూడా అర్థం కాదు. సో ఎక్స్పర్ట్ పిలుచుకొచ్చుకోవాలి. అప్పుడు నెక్స్ట్, ద లొకేషన్ అట్ విచ్ ఇన్వెంటరీ ఈస్ హెల్డ్ అండ్ ద రిలేటెడ్ రిస్క్. ఎక్కడ అసలు ఇన్వెంటరీ ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు, ఇఫ్ ఇట్ ఇస్ అట్ ఎ రిమోట్ లొకేషన్, నో సెక్యూరిటీ, ఫిజికల్ అంబియన్స్, ఫిజికల్ సెక్యూరిటీ చూస్తే పెద్దగా సెక్యూరిటీ లేదు, దెన్ రిస్క్ ఈజ్ వెరీ హై, థెఫ్ట్ ఆఫ్ ఇన్వెంటరీ పాసిబిలిటీ ఈజ్ వెరీ హై. ఈ పాయింట్స్ అన్ని రాయాలన్నమాట. అంటే జనరల్గా మనం ఇన్వెంటరీ కౌంట్ చేసినప్పుడు ఏ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఆడిటర్ హ్యాస్ టు అటెండ్ ఎంటిటీస్ ఇన్వెంటరీ కౌంటింగ్లో, మేనేజ్మెంట్ కౌంట్ చేస్తే దాన్ని అటెండ్ అవ్వాలి కదా. అటెండ్ అవ్వడం అంటే ఏంటి, అక్కడ ఏం చూస్తావు, యూ అబ్జర్వ్ సో మెనీ థింగ్స్. ఏం అబ్జర్వ్ చేస్తాం, ఒకటి నేచర్ ఆఫ్ ఇన్వెంటరీ,
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంప్లీషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఎలా డిటర్మిన్ చేశారు, ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంప్లీషన్ ఇంత పర్సంటేజ్ అని ఎలా కనుక్కున్నారు, ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెంటరీ కంట్రోల్స్ అంటే గోడౌన్ మొత్తం చెక్ చేస్తాం ఎట్లా ఉంది, దానికి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సెక్యూరిటీ పర్సనల్స్ ఎవరెవరు ఉన్నారు, కాంపౌండ్ వాల్ ఎట్లా ఉంది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉందా లేదా, ఫిజికల్ ఇన్వెంటరీ కంట్రోల్స్ అనమాట. వెదర్ అడిక్వేట్ ఇన్స్ట్రక్షన్ కౌంటింగ్ చేసే వాళ్ళు ఎలా కౌంట్ చేస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు, లేకపోతే ఎవరు పడితే వాడు ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్లో కౌంట్ చేస్తున్నారు, ఓట్ టైమింగ్ ఎంత టైంలో కౌంట్ చేస్తున్నారు, వెదర్ ఎంటిటీస్ మెయింటైనింగ్ పర్పెచువల్ రికార్డ్ అంటే జస్ట్ ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేస్తాం, స్టాక్ లిస్ట్ ఓపెన్ చేస్తాం, మార్నింగ్ కొన్ని గూడ్స్ మెంబర్ అది ఇమీడియట్గా రికార్డ్ చేసేసింది అంటే మీనింగ్ ఏంటి, పర్పెచువల్ సిస్టమ్. చూసా ఫిజికల్ సపోజ్ ఆ రికార్డ్ తీసుకున్నా 4 days బ్యాక్ అప్డేట్ అయి ఉంది, అది ఈ 4 daysలో సేల్స్ పర్చేస్ ఏం జరగలేదంటే జరిగాయి సార్ అప్డేట్ చేయాలి అన్నారు, ఎందుకు అప్డేట్ చేయట్లేదు, మేము వన్స్ ఇన్ వీక్ చేస్తాం పీరియాడికల్ అప్డేషన్ సిస్టమ్. ఆర్ గెటింగ్ ఇట్, పర్పెచువల్గా లేదు. నెక్స్ట్ వెదర్ అసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్, ఇప్పుడు నేను ఏదైతే ఇన్వెంటరీ చెక్ చేస్తున్నానో దానికి నా స్కిల్ సరిపోతుందా లేదా, ఇప్పుడు ఒక ఎఫ్ఎంసీసీ సెక్టర్ గూడ్స్ కౌంటింగ్ అయితే నేను చేసేస్తాను, ఎలక్ట్రానిక్స్ ఇవైతే ఆయిల్ రిజర్వ్స్, మైనింగ్, కోల్ రిజర్వ్స్ ఇలాంటివి అనుకోండి నాకు ఎక్స్పర్టైజ్ లేదు అవి కౌంట్ చేయడానికి నాకు, సో ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటా. లొకేషన్ ఎక్కడుంది, ఇన్వెంటరీ లొకేషన్, దానికి ఉన్న రిస్క్లు ఏంటి, గట్ ద పాయింట్. ఈ పాయింట్స్ అని స్పెసిఫిక్ ఆడిటర్ చెక్ చేయాల్సింది. అంటే ఇన్వెంటరీ కౌంటింగ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్వెంటరీ కౌంటింగ్ అంటాం కదా, వాట్ యూ అబ్జర్వ్ అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం మనం. క్లియర్, దట్స్. సో సిమిలర్ క్వశ్చన్స్ రిలవెంట్ మిగతా నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఇవాళ ఉందా ఇంకో క్లాస్? ఓకే.